దగ్గరున్నోని కంటే దూరం నుంచి చూసినోనికే ఏం జరుగుతున్నదో తెలుస్తుంది అన్నట్టు ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు కావచ్చు కానీ అమెరికా దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులకు మాత్రం క్లియర్ కట్గా ఓడిపోయే ముచ్చట ముందే తెలిసిందట. గదే ముచ్చట బయట పెట్టిండ్రు. ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ అని పేరుతోని. మనం మంచిగానే ఉన్నదని అనుకుంటున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ అవినీతి పరమైంది. మొత్తం క్యాబినెట్ను మార్చి కొత్తోళ్ళని తీసుకుంటే కానీ బాగుపడేటట్టు లేదు. ఏబీవీపీ టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఎంఐఎం బ్యాక్గ్రౌండ్ ఉన్న నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చిండు. అంటే ఇక్కడ ఏబీవీపీ బీజేపీ కాంగ్రెస్ టీడీపీ ఎంఐఎం పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తున్నట్టే లెక్క. ఆయన ఓడిపోయే ఛాన్స్లే ఎక్కువన్నాయని అంటున్నారు. చదువుకున్న పొరగాండ్లకు కొలువులు లేవు. రీజనల్ రింగ్ రోడ్డు పేరుతోని రైతులను భరించని బాధలు పెడుతున్నారు. అందుకే వందల కొద్ది నామినేషన్లు వేసిండ్రు రైతులు. కొండా సురేఖ రోహిన్ రెడ్డి నడుమ జరిగిన లొల్లి ఈ ఎన్నికల మస్తు దెబ్బతీస్తుంది. వెనక ముందు ఆలోచన లేకుండా హైడ్రా తీసుకొచ్చి బీదసాదల ఇండ్లు కూలగొట్టిండ్రు. అయినా వరదలు వచ్చినప్పుడు పట్టణాన్ని ముంచింది. అంటే చేసింది జీరో కానీ హీరో పనులు చేసినాం అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీకి మస్తు చెడ్డ పేరు తెచ్చింది. అంతేకాదు కమిషన్ల పరిపాలన అనే పేరు పొందిన మన కాంగ్రెస్ సర్కారు కాబట్టి ఇప్పటికైనా పార్టీని ప్రక్షాళన చేయాలి, లేకుంటే ఆగమయ్యే కథ అవుతుంది అన్నట్టు రాసుకొచ్చిండ్రు. అంటే సొంత పార్టీ అభిమానులకే జూబ్లీహిల్స్ ఎన్నికల మీద నమ్మకం లేకుండా పోయింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుడు ఖాయం అన్నట్టు చెప్పకనే చెప్పిండ్రు. మరి చూడాలి ఎట్లుంటుందో ఎన్నికల రిజల్ట్. పైన పటారం లోన లొట్టపీస్ అన్నట్టే ఉన్నదట కాంగ్రెస్ సర్కార్ ఏలువడి. 1వ తారీఖు రాగానే తక్కువని జీతాలు పడుతున్నాయని చెప్పుకునే రేవంత్ రెడ్డికి గీ వీళ్ళకు పైసలు ఇవ్వకుండా అది గోసపెట్టుకుంటున్నాడట. పేరుకు పెద్దరికం బుద్ధులేమో దరిద్రం అన్నట్టు చేస్తున్నాడట. అదేంటిది ఏం కథ అనేది మీరే చూడండి ఒకసారి. వచ్చిన వాళ్ళు ఇట్లా రానోళ్ళకు అందరికి కలిసి సహకరించాలి, దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఇంటిరా ఏమన్నా అర్థమైందా? సర్కారుకు నడుపుతున్న కిరాయి బండ్లకు అద్దెలిస్తలేరట. 9-10 నెలల నుంచి బండ్లు పెట్టి నడుపుతున్నా ₹1 ఇచ్చిన పాపన పోలేదట. మరి అట్లయితే ఇల్లు వాకిలి ఎట్లా గడుస్తుంది? పండుగలకు పబ్బాలకు ఖర్చులు ఎట్లా తీసుకోవాలి? మంత్రులు ఎమ్మెల్యేలకు వచ్చినట్టు మాకేమైనా కమిషన్లు వస్తాయా? చేసిన పనికి బిల్లులు ఇవ్వకుండా ఇట్లా తిప్పల పెట్టుడు పద్ధతి కాదంటున్నారు. అందుకే చూసుకుంటా కూర్చుంటే ఈ కాంగ్రెస్ సర్కారు ఏండ్లకేండ్లు కడుపులు ఎండినా పైసలు ఇయ్యదు కాబట్టి సర్కారుకు ప్రైవేట్ బండ్లు నడిపేటోళ్ళంతా ఓ నిర్ణయం తీసుకున్నారు. అన్ని పనిచేద్దాం, దీన్ని మళ్ళా బాగా ఎత్తున ధర్నా చేద్దాము, ర్యాలీ చేద్దాము, టైం తీసుకొని అందరినీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఈ రోజు సెక్రటరీ మేము ఉన్నాం, బిల్స్ కోసం అడుగుతున్నాం పోయి చీఫ్ సెక్రటరీ గారిని. అనుమతి ఇవ్వకపోతే మాత్రం రేపు నుండి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బండ్లు పనిచేద్దాం. ఇది అందరికీ డ్రైవర్ కోసం మాట్లాడదాం. అట్లా చేస్తారట. కిరాయికి రమ్మన్న బండ్లకు పైసలు ఇవ్వకుంటే ఇంటి ముంగటి నుంచే ఓడు. అసోంటిది మనం సర్కారుకు నడుపుతున్నాం అనే ఒక్క కారణంతోనే 10 నెలల నుంచి ఓపిక పట్టినాం. ఇంకా ఇవ్వకుండా తిప్పల పెడితే తెలంగాణ మొత్తంలో ఉన్న అన్ని సర్కారుకు పెట్టిన కిరాయి బండ్లను స్టార్ట్ చేయనే వద్దు అన్నట్టు మాట్లాడిండు. మరి దీంతో కాంగ్రెస్ సర్కార్ కిందికి దిగొచ్చి ఇలా కిరాయి పైసలు ఇస్తుందో లేకుంటే ధర్నాలు పోరాటాలు చేయాల్సి వస్తుందో ఏమో.